అమెరికాలో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. ఉస్మానియా యూనివర్సిటీ అల్యూమినీ అసోసియేషన్ ఈ బృందం అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ పూర్వ విద్యార్థులను కలుసుకుంటోంది. హ్యూస్టన్లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 600 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రముఖ డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలలో 600 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్ హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడాలని సంకల్పించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ యొక్క ఈ సెంటనరీ సెలబ్రేషన్ లోపల వైస్ ఛాన్సలర్ గారు కానివ్వండి, వాళ్ళ సిబ్బంది కానివ్వండి ఒక తీర్మానం చేసినారు. ఈ సంవత్సరం మొత్తం ఒక 100 గ్రామాలు అందరూ కూడా దత్తత తీసుకొని వాటిని అంచెలంచెలుగా పెంచేసేసి ఒక లోకల్ టు గ్లోబల్ అట్లాంటి ఉన్నత స్థాయి తీసుకురావాలని చెప్పేసి పక్కా దృక్పథంతో మేము ఉన్నాము. అదే కాకుండా ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక సుమారు 100 మందిని ఇక్కడ తీసుకొచ్చేసేసి మా యూనివర్సిటీ లోపల సత్కరించి సన్మానించేసేసి ఘనంగా వారి యొక్క సేవలన్నీ కూడాను మేము స్వీకరించి దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఈరోజు హ్యూస్టన్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని చూస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భవించినప్పటి నుంచి ఈ 100 సంవత్సరాల్లో కూడా 1 కోటి మంది విద్యార్థులను తయారు చేసినట్టుగా రికార్డు చెప్తూ ఉంది. దానికి అభినందన. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నా దృష్టిలో ఒక బోధి వృక్షం. ఏదైతే బుద్ధుడు బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయ్యాడో 1 కోటి మంది బుద్ధులను ఉస్మానియా విశ్వవిద్యాలయం తయారు చేసింది. అందులో భాగంగా హ్యూస్టన్లో దాదాపు ఈరోజు ఒక 600 మంది బుద్ధుల దర్శనం మాకు కలిగింది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఇండియాలో ఇంత డిసిప్లైన్ ప్రోగ్రామ్ మేము చూడలేదని నేను చెప్పడానికి కొంచెం విచారిస్తాను. నేర్చుకోవాల్సింది అదే. ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం ఏంటి అంటే మేమందరం సహకరిస్తాం, మేమందరం ముందుంటాం, మేము ఉస్మానియా తల్లికి, అది మాకు ఒక సెకండ్ మదర్, ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి మేము ముందుంటాం, మాకు అవకాశం కలిగించండి. కానీ సకారాత్మక దిశలో అంటే సరి అయిన డైరెక్షన్లో మేము ఇచ్చే ఫండ్స్ని మీరు వినియోగించుకోండి. ఈ 1 కోటి మంది విద్యార్థులలో ఒక 10 లక్షల మంది ఇప్పుడు ఉన్నా కానీ వాళ్ళందరూ ఒక్కొక్క డాలర్, ఒక $100 ఇచ్చినా కానీ మరొక ఉస్మానియా విశ్వవిద్యాలయం మళ్ళీ అక్కడ నిర్మాణం జరుగుతుంది అని వీళ్ళందరూ మనసా వాచ కర్మణ చెప్పడానికి చూస్తూ ఉంటే ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరాని భూమి పుణ్యభారతిని అన్నట్టు ఇప్పుడు గ్లోబల్ విలేజ్లో వచ్చాం. ఈ దేశం నాది అని చెప్పుకోవచ్చు, ఈ ప్రపంచం నాది అని చెప్పుకోవాల్సిన రోజు ఇది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉస్మానియాలో విద్య నేర్చుకొని అమెరికాకు సేవ చేస్తూ, అమెరికా అనేది మనందరికి పెద్దన్న, ఆ అమెరికా దేశం ద్వారా మళ్ళీ మనకు కూడా సేవ చేస్తున్నారు. వాళ్ళ మూలాలను వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు. వాళ్ళ వేళ్ళు మన భారతదేశంలో ఇంకా చాలా పరిపుష్టంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క సేవలను, వాళ్ళ యొక్క సహకారాన్ని మనం తీసుకొని ఉస్మానియా ఆల్రెడీ ఎవరెస్ట్ శిఖరానికంటే ఎక్కువగా ఉంది, అంత ఎత్తులో ఉంది. ఆ యొక్క శిఖరాన్ని మనం అదేవిధంగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దామని ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ శతాబ్ది ఉత్సవాలను మన గౌరవ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు ఏప్రిల్ 26, 2017 నాడు ప్రారంభించారు. ఆయనతో పాటు గౌరవ గవర్నర్ గారు, తర్వాత సీఎం గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలను మన ఉస్మానియా యూనివర్సిటీలోనే కాకుండా అనేక ప్రదేశాల్లో చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ యూనివర్సిటీలో 1 కోటి వరకు పట్టభద్రులు అయి ఉన్నారు. వారు పలు రంగాల్లో, పలు దేశాల్లో ఉన్నారు, నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ యూఎస్ఏలో ఉంటున్నటువంటి పూర్వ విద్యార్థులు చాలా ఉత్సాహం చూపించారు. వారి కోరిక మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. చికాగోలో, సెయింట్ లూయిస్లో, ఆ తర్వాత శాన్ హోసేలో, మళ్ళీ ఈరోజు ఇక్కడ హ్యూస్టన్లో జరుపుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా వారందరికీ నా శుభాకాంక్షలు.